మరిన్ని రాష్ట్ర వ్యాప్త వార్తలు సంక్షిప్తంగా వేగంగా చూద్దాం. ప్రభుత్వ సలహాదారు సుదర్శన్ రెడ్డి మెదక్ జిల్లా రామాయంపేటలో ఓ రైతు సాగు చేస్తున్న ఖర్జూర తోటను పరిశీలించారు. భూసార పరీక్షలు, వాతావరణానికి అనుగుణంగా ఖర్జూరం వంటి ప్రత్యామ్నాయ పంటలను సాగు చేయాలని రైతులకు సూచించారు. కరీంనగర్ జిల్లా గంగాధరలో చొప్పదండి ఎమ్మెల్యే మేడిపల్లి సత్యం బస్ స్టేషన్ను ప్రారంభించారు. కరీంనగర్ జగిత్యాల రహదారిలో గంగాధర కీలకమన్న ఎమ్మెల్యే 30 లక్షల రూపాయలతో బస్టాండును నిర్మించినట్లు తెలిపారు. ప్రభుత్వానికి కమ్మ కులానికి మధ్య వారధిగా ఉంటూ బాధ్యతలు నిర్వహిస్తానని తెలంగాణ కమ్మ కార్పొరేషన్ చైర్మన్ బండి రమేష్ అన్నారు. సీఎం రేవంత్ రెడ్డి సంక్షేమం, అభివృద్ధిని సమపాళ్లలో తీసుకెళ్తున్నారని ఆయన చెప్పారు. ప్రజా సమస్యలపై ఉమ్మడిగా పోరాటాలు చేయటానికి వామపక్ష పార్టీలతో చర్చిస్తున్నట్లు మాజీ మావోయిస్టు నేత దేవ్జీ తెలిపారు. నానాటికి ముంచుకొస్తున్న ఫాసిస్టు ప్రమాదానికి వ్యతిరేకంగా కలిసి పనిచేయాల్సిన అవసరం ఉందని ఆయన అన్నారు. ఖమ్మం జిల్లా చింతకానిలో సామినేని రామారావు హత్యకేసు నిందితులను ఇంతవరకు అరెస్టు చేయకపోవటాన్ని సిపిఎం పొలిట్ బ్యూరో సభ్యురాలు బృందా కారట్ తీవ్రంగా ఖండించారు. దర్యాప్తును వేగవంతం చేసి నిందితులను అరెస్టు చేయాలని ఆమె డిమాండ్ చేశారు. హైదరాబాద్ డీసీపీ ఆదేశాల మేరకు రాజేంద్రనగర్ ట్రాఫిక్ పోలీసులు ప్రైవేటు పాఠశాలల్లో ప్రత్యేక తనిఖీలు నిర్వహించారు. బస్ డ్రైవర్ల డ్రైవింగ్ లైసెన్సులు, వాహనాల ఫిట్నెస్ సర్టిఫికెట్, రిజిస్ట్రేషన్, ఇన్సూరెన్స్, పొల్యూషన్ సర్టిఫికెట్లను పరిశీలించారు. పెండింగ్ వేతనాలను చెల్లించాలని ఆదిలాబాద్ రిమ్స్ సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రి కార్మికులు ఆందోళన చేపట్టారు. ఏఐటీయూసీ ఆధ్వర్యంలో కలెక్టరేట్ ఎదుట ధర్నా నిర్వహించారు. పదోన్నతులతో పాటు ఇతర సమస్యలను పరిష్కరించాలని డిమాండ్ చేశారు. ఆదిలాబాద్ జిల్లా పరస్వాడ కే గ్రామంలో జిల్లా ఎస్పీ అఖిల్ మహాజన్ ఉచిత ఆర్వో వాటర్ ప్లాంట్ను ఏర్పాటు చేశారు. మహిళలు, యువకులు డప్పు వాయిద్యాలతో ఆయనకు స్వాగతం పలికారు. తాగునీటి సమస్యతో ఇబ్బందులు ఎదుర్కొన్న తమ గ్రామంలో ఆర్వో ప్లాంట్ ఏర్పాటు చేసినందుకు ఎస్పీకి ప్రజలు కృతజ్ఞతలు తెలిపారు. అర్హులైన ప్రతి నిరుపేదకు ఇళ్ల స్థలాలు ఇవ్వాలని డిమాండ్ చేస్తూ వామపక్ష నేతలు నిజామాబాద్ కలెక్టరేట్ ఎదుట ధర్నా చేపట్టారు. కార్పొరేట్ కంపెనీలకు వేల ఎకరాలు ఉదారంగా అప్పగిస్తున్న ప్రభుత్వాలు పేదల పట్ల నిరంకుశ వైఖరి అవలంబిస్తున్నారని ఆరోపించారు. హైదరాబాద్ చిత్రపురి కాలనీ అభివృద్ధికి అందరూ కలిసి పనిచేయాలని పీఐసీ సభ్యురాలు సంయుక్త ప్రభాకర్ రెడ్డి పిలుపునిచ్చారు. ప్రభాకర్ రెడ్డి ఆశయాలకు అనుగుణంగా నిజమైన సినిమా కార్మికులకు న్యాయం జరిగేలా పనిచేస్తానని ఆమె స్పష్టం చేశారు. హైదరాబాద్ మాసప్ ట్యాంక్లో నిర్వహించిన జాబ్ మేళాకు ముఖ్య అతిథిగా కల్వకుంట్ల కవిత హాజరయ్యారు. కష్టపడి పనిచేస్తే ఉన్నత స్థాయికి చేరుకోవచ్చని ఆమె యువతకు సూచించారు. ఇలాంటి జాబ్ మేళాలు నిరుద్యోగ యువతకు ఎంతో ఉపయోగపడతాయని అన్నారు. హైదరాబాద్ సుచిత్రలో సూడో పోలీస్గా నటిస్తూ లేడీస్ హాస్టళ్ల నిర్వాహకులను బెదిరించి డబ్బులు వసూలు చేస్తున్న పాండి యాదగిరి అనే వ్యక్తిని పోలీసులు అరెస్టు చేశారు. గతంలో మహంకాళి ట్రాఫిక్ పోలీస్ స్టేషన్లో లేబర్గా పనిచేసి ప్రస్తుతం సెక్యూరిటీ సూపర్వైజర్గా పనిచేస్తున్నట్లు విచారణలో వెల్లడైంది. ఉపాధి హామీ ఉద్యోగులకు భద్రత కల్పించాలని కోరుతూ పంచాయతీరాజ్ కమిషనర్ కార్యాలయం వద్ద ఏపీఓలు ధర్నా చేపట్టారు. 2006లో ఉద్యోగంలోకి చేరామని 20 ఏళ్లు గడుస్తున్నా ఉద్యోగానికి భద్రత లేదని ఆవేదన వ్యక్తం చేశారు. సూర్యాపేట జిల్లా కొమ్మాల గ్రామానికి చెందిన శిరీషకు సాధారణ ప్రసవంలో 4.5 కేజీల బరువున్న మగబిడ్డ జన్మించాడు. పౌష్టికాహారం, క్రమం తప్పకుండా వ్యాయామం చేయటం వల్లే ఈ అరుదైన సహజ కాన్పు సాధ్యమైందని వైద్యులు తెలిపారు.